చెప్పండి ఏం ప్రాబ్లం చెప్పండి. ఎవరు అన్నారు మీరు? ఎన్నాళ్ళు వచ్చింది గ్యాస్ ట్రబుల్? సుమారు 2 years నుంచి కానీ ఎట్లా ఎక్కువైనప్పుడు టాబ్లెట్ వేసుకునేదాన్ని. ఎప్పుడైనా తరచు వేసుకోవాల్సి వస్తుంది. గ్యాస్ ట్రబుల్ అంటే మీకు ఏ టైంలో ఉంటుంది గ్యాస్ ట్రబుల్? ఇంకా ఇందులో కొంచెం కూర వేసుకున్నా పక్కన వేసుకున్నా వచ్చేస్తున్నాను ఇప్పుడు బాగా. 2 years నుంచి ఉంటుందా? 2 years నుంచి అప్పుడప్పుడు ఎక్కువైనప్పుడు టాబ్లెట్ వేసుకుని ఇప్పుడు బాగా 4 నెలల నుంచి బాగా డైలీ టాబ్లెట్ వేసుకుంటేనే అవుతుంది. లేదంటే తలనొప్పి వాంతులు వచ్చేస్తున్నాయి. తలనొప్పి కూడా వస్తుందా? విపరీతంగా వస్తుంది అసలు అది భరించలేదు. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా గ్యాస్ ట్రబుల్? డస్ట్ ఎలర్జీ ఉందా? కానీ నాకు మెయిన్ ప్రాబ్లం అది కూడా చెప్పు. ఈ శీతాకాలం ఉన్నాను ఉంటుంది జలుబు బూజు తిరిగినా బాగా ఊపిరి అందరూ అంత ఇదిగా వచ్చింది. టాబ్లెట్ వేసుకుంటాను. ఆయాసం కూడా వస్తుంది. పిలిపోతలు వస్తాయి. ఆ డస్ట్ ఎలర్జీ వచ్చినప్పుడు బాగా ఇదిగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ కూల్ డ్రింక్స్ అయ్యాలంటే ఎప్పుడు తాగి ఎప్పుడన్నా తడిసినప్పుడు అట్లా ఎక్కువ వస్తుంది. చెప్పినట్లు ఏది ముందు మీకు డస్ట్ ఎలర్జీ ఉందా గ్యాస్ ఉందా? చిన్నప్పటి నుంచి ఉన్నాను. ఇవన్నీ ఒకటే తెలుసా మీకు? ఈ గ్యాస్ ట్రబుల్ డస్ట్ ఎలర్జీ ఇవన్నీ మీరు వేరే వేరే జబ్బులు అనుకుంటున్నారు కదా, అన్నీ ఒకటే. అది ఒక్కొక్కటి ఒకలాగా మారుతూ ఉంటుంది ఒక టైంలో. ఏమైందంటే రోజు టాబ్లెట్ వేసుకున్నానంటేనే అట్లా అవుతుంది. కొంచెం చట్నీతో టిఫిన్ చేయడం కొంచెం కోరుకుంటున్నా అసలు ఇక ఆ రోజు టాబ్లెట్ వేసుకోలేదు అంటే తలనొప్పి ఇక పడిపోతున్నాం. ఇంటి దగ్గరికి వెళ్తే 2 ఇంజక్షన్లు టాబ్లెట్ ఇచ్చి పంపిస్తున్నారు. తగ్గుతుంటే మళ్ళీ మామూలే. అదేమంటే ఇంకో రోజు వేసుకోవాలనుకుంటున్నాను. మాతో చేస్తున్నారు రికార్డ్ అవుతుంది కదా, మీ మాతో సరిపోతుందా? సరే, రోజు టాబ్లెట్ వేస్తున్నాం సార్ ప్రస్తుతానికి. జనరల్గా ఆకలి ఎలా ఉంటుంది? నాకు పర్లేదు బాగానే. మోషన్ చేయగలుగుతుంది. నిద్ర పడుతుందా బాగా? నిద్ర తక్కువ సార్. అంటే నైట్ త్వరగా పట్టదు కానీ ఎర్లీగానేమో లేవాలి కదా, నాకు తప్పదు. ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. నైట్ ఏమో త్వరగా పట్టదు. పడుకున్నా పట్టదు. ఏంటో మరి 11 గంటలకు అయ్యేదాకా ఏం చేస్తాను? పొలం పనే చేస్తాను. చేయగలుగుతున్నారా? తక్కువ తగ్గిపోయింది ఇప్పుడు. ఈ చలిగాని భరించగలరా? జనరల్గా ఫ్యాన్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా? చలి ఉంటుందా చలి ఉండదా? ఫ్యాన్ కట్టేయడం చలి భరించలేదు. ముసుగు వెళ్ళేస్తాయి కదా, ఆయన వేసుకుంటారా వాళ్ళు ముసుగు పడుకోవడం భరించలేదు. అంటే ఈ గుర్ర ఎక్కువైపోద్ది కదా, నడుము నొప్పి కానీ నడినొప్పి మెండరాలు బాగా నొప్పి. పాలు వేస్తాను దానివల్ల ఈ మెండరాలు ఎప్పుడు వచ్చింది. ఏ టైంలో ఎక్కువ ఉంటుంది మీకు గ్యాస్ ట్రబుల్? టైం ఉంది. ఇంకా ఏమైనా టిఫిన్ చేస్తాం అనుకోండి, కొంచెం ఏదైనా చట్నీ తగిలితే ఇంకోసేపుకి వచ్చేస్తుంది. పొద్దున్న ఎక్కువ ఉంటుందా, మధ్యాహ్నం ఎక్కువ ఉంటుందా, సాయంత్రం రాత్రి నైట్ ఏమి ఉండదండి, పగలే. నైట్ కొంచెం గ్యాస్ ఉన్నా తినేసి పడుకుంటే తెల్లారి క్లియర్ అయిపోతుంది. నెమ్మున్న టైంలో ఎక్కువ టైంలో ఉంటుంది. నెమ్మంటే ఎక్కువ టైంలో వస్తుంది. గుర్తుపెట్టుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం నుంచి వచ్చేస్తుంది. అసలు తుమ్ములు ఆపండవో ఇట్లా అట్లా స్క్రాబ్ కొట్టుకుంటే కళ్ళు దురకలు వచ్చేస్తాయి. అంత డస్ట్ ఎలర్జీ అనమాట. ఆ టాబ్లెట్లు వేసుకుంటే మనకి క్లియర్ అయ్యింది. వాటర్ ఎక్కువ తాగుతారా తక్కువ తాగుతారు? ఎక్కువ తాగుతాను. మీద స్టోన్ ఉందన్నారు అప్పటి నుంచి బాగా తాగుతాను. దాహం వేస్తే దాహం బాగా. నీళ్ళు కూల్ డ్రింక్స్ పొద్దున్నే హాట్ వాటర్ కూడా తాగుతాను. కూల్ డ్రింక్స్ అసలు తాగను. కూల్ డ్రింక్ వాటర్ అసలు తాగను. హాట్ వాటర్ ఎందుకు తాగుతారు? అంటే దీనివల్లే తాగుతుంది. ఇది అన్నారు కదా, కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే బాగుంటుంది అది అనేది మా చెల్లె చెప్పింది. తరగతి పొద్దున్నే ఉదయం. వాటిలో బాగా ఏది ఇష్టపడతారు? ఆయిల్ ఫుడ్ బాగా ఇష్టపడతారు. ఆయిల్ ఫుడ్స్ తింటారా? ఎక్కడ ఉంటుంది ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ కిరేజ్ ఉండదని ఇష్టం. మసాలా పులుపు అలాంటివి తిన్నప్పుడు ఎక్కువ వస్తుంది దానికి ప్రాబ్లం. బాగా మీకు ఏది ఇష్టంగా తీపి బాగా తింటారా?
కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి గ్యాస్ మూలం కలిసిపోయాప్పుడు మరి అది తీసుకుంటే గ్యాస్ ఎక్కువ అవుతుంది. తీరికే గ్యాస్ ఎప్పుడైతుంది తీసుకుంటే గ్యాస్ పులుపు అనుకుంటున్నాను. పెద్ద చట్నీకి వస్తుందని ఎప్పుడన్నా 2 ఇడ్లీ దాంట్లో తింటే 2 ఇడ్లీ చట్నీతో తింటాను. ఎక్కువ చట్నీ తినకూడదని. ఈ దాహం కూడా ఎక్కువ అంటున్నారు కదా. ఆయిల్ ఫుడ్స్ కూడా బాగా ఇష్టం. ఆయిల్ ఫుడ్స్ అంటే ఎలా ఫుడ్ తీసుకుంటారు? దోశలు కొద్దిగా కానీ ఇంకా వేరే ఆయిల్ ఫుడ్స్ ఏమి ఉండవు. మేము నార్మల్గా చేసుకునే అయ్యే కదా. బయట నుంచి అసలు ఏమైనా తీసుకో పెద్దగా. నిద్ర కూడా పడుతుంది కదా. నిద్ర లేట్గా పట్టింది బాగా లేట్గా. ఎన్నింటికి పడుతుంది? 11 అట్లా పట్టిందండి. 9 పడుకున్నా అట్లా పట్టింది. ఈ గుడ్లు మాంసం చేపలు ఏది ఇష్టం? చేపలు మీలాంటి చేపలే ఇష్టం. ఇంకేమైనా ఈ తలనొప్పి కానీ కంప్లైంట్స్ తలనొప్పి గ్యాస్ వల్ల బాగా వస్తుంది అనుకున్నా కదా. వాంతి అయినప్పుడే భరించలేక తలనొప్పి వస్తుంది బాగా. విడప్పుడు అంత ఏమనిస్తుంది. ఎండలోకి వెళ్తే అట్లా వికారం అయ్యి వచ్చేస్తుంది బాగా. ఈవిడ తల్లిపాలు తాగలేదండి చిన్నప్పుడు. రెసిస్టెన్స్ పవర్ ఎండ పడదా? తక్కువ. ఎండ పడదండి బాగా. రెసిస్టెన్స్ పవర్ తక్కువ కొంచెం. ఎండలోకి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కొంచెం ఇది తక్కువ. ఇమ్యూనిటీ పవర్ ఊరికే ఊరికే పడిపోతుంటాను అనమాట. ఏది త్వరగా రియాక్ట్ అయ్యి. మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఆలోచిస్తాను ఉంటుంది. ఎప్పుడు ఆలోచిస్తున్నారు? దిగులు కొంచెం షార్ట్ టైం తొందరగా డీప్ అన్నీ ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ అండి. కోపం తొందరగా వస్తుంది. చెప్పాలి జాగ్రత్తగా. ఎమోషన్స్ ఎక్కువ అంటే ఎలాంటి ఎమోషన్స్? ఏదైనా ఎవరికైనా బాగుండకపోయినా తొందరగా రియాక్ట్ అవ్వడం. ఏడుపు అలాంటివి. అవన్నీ త్వరగా కోపం అయినా అంతే తొందరగా వస్తుంది. కోపం పడుతుంది బాగండి. అదే బాగా బాగేం కాదు, కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతుంది. తొందరగా అలగటం మాట్లాడటం మానేటువంటి బాగా చెప్పాలండి. నేనే చెప్తాను. 1-2 రోజులు మాట్లాడటం మానేసి ఏమన్నంటే ఆవిడకి ఇష్టం లేదు. అనేసింది. కొంచెం పట్టుదల ఎక్కువ అండి. పట్టుదల ఎక్కువేనా? మనసు మంచిదే. ఎవరినండి ఎవరన్నట్టు ఊరుకున్నాను. రియాక్షన్ అది ఎక్కువ. ఇప్పుడు ఆయాసం లేదు. రిజల్ట్ ఉందా? ఆస్తున్నా డస్టర్లో చూసుకుంటే బాగా వచ్చేస్తుందండి. జలుబు అయితేనే డైలీ ఉంటుందండి. ఇప్పుడు ఈ శీతాకాలం కదా. పొద్దున్న ఉదయాన్నే ఉంటుందండి జలుబు. దగ్గు లేదు కానీ ప్రాబ్లమ్స్ అన్ని పగలేకపోతే రాత్రి లేకపోతాయా? పొద్దున్న ఉదయాన్నే బాగా ఉంటుంది జలుబు. అది నైట్ అంత ఇది ఉండదు. గ్యాస్ అంటేనేమో ఇక పగలు ఉంటుంది, నైట్ ఉండదు. నైట్ నిద్రపోతాం కదా, నైట్ ఉండదు. సరే నేను కొన్ని మందులు ఇస్తాను, వేయండి. 1 month తర్వాత మళ్ళీ ఎలా ఉంటుంది ఇస్తాను. చూస్తారు కదా ఈ వీడియోలో ఈ కేసు. దీంట్లో చూడండి, మనం ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ సింటమ్స్ అన్ని గ్యాస్ అని చెప్పగానే మనకు ఈ లైకోపొడి ఇచ్చేద్దాం అనిపిస్తుంది వాడు చెప్పేది చూసి, లేదంటే ఫాస్ఫరస్ ఇచ్చేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఈ దాహం అది ఎక్కువగా ఉందని చెప్తా ఉంది కదా. కానీ ముఖ్యంగా ఈ కేసులో మనకు ఈ హెడేక్ ఎక్కువగా ఉందని చెప్తుంది. హెడేక్ అది కూడా డే టైం కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఆవిడ మైండ్ సెట్ తీసుకుంటే ఎక్కువ ఫ్లక్చుయేటింగ్ మైండ్ ఆవిడే చెప్తుంది. ఎక్కువ ఫ్లక్చుయేటింగ్ మైండ్ అనమాట. కోపమైనా ఎక్కువగా వస్తుంది, తర్వాత ఎక్కువగా రియాక్ట్ అవుతారు ఎమోషనల్గా, ఎక్కువగా అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ డిస్ప్లేజర్కి లోన్ అవుతారు. ముఖ్యంగా అదే పాయింట్ అడిగాను నేను ఆవిడ. ఎక్కువగా ఏదన్నా మీకు ఏదైనా నచ్చకపోతే మాట్లాడడం మానేస్తారంటే అవును మానేస్తారంటే. అంటే ఎక్కువ ఇది ఎక్కువ ఈ డిస్ప్లేజర్స్ అనేది మీకు అది కూడా డే టైం అగ్రవేషన్, తర్వాత హెడేక్, సన్ ఎక్స్పోజర్ అయిన తర్వాత హెడేక్స్ ఎక్కువగా ఉంటాయని చెప్తుంది. ఇవన్నీ కూడా మీకు నేట్రల్ మురియాటికంలో ఉండేటటువంటి లక్షణాలండి. అందుకే ఈ కేసులో మనం ఈ నేట్రల్ మూరు 200 1-2 మాత్రలు ఇచ్చి చూద్దాం.
ఖచ్చితంగా మీకు 100% కూడా రిజల్ట్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది తగ్గుతుంది. అదే కాకుండా ఇప్పుడు మనకి చెప్పినటువంటి కంప్లైంట్స్ ఇంకా ఇంటర్నల్గా ఏమన్నా కూడా ఇది కూడా కంట్రోల్ అవుతుంది. అట్లే నుంచి చిల్లర